Good evening, friends. Hello, Miranda. Hello, Naru. Happy Independence Day to you all, and wish you all success on this occasion. Right? So, today in this video, I'm giving ఇవాళ చెప్పబోయే వీడియోలో మరికొన్ని కన్ఫ్యూజింగ్ స్ట్రోక్స్ అండ్ వర్డ్స్ which are generally happens in the transcription, right? That we are going to discuss now, right? Please, we are going to the video now. ముఖ్యంగా ఫైండ్, రైట్? ఇందులో చాలా ఉన్నాయి కన్ఫ్యూజన్ స్ట్రోక్స్. ఇంతకుముందు అలియర్ వీడియోస్లో కూడా నేను 2 వీడియోస్ చెప్పాను మీకు. మీరు తప్పకుండా ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను. నోట్ చేసుకోండి, ఫాలో కాండి కొంతవరకు, రైట్? ఇవాళ ఫైండ్, ముఖ్యంగా ఫైండ్, రైట్? ఇలా రాస్తాం, రైట్? ఐదు తాము పెడితే సరిపోతుంది, అలా పెట్టకపోతే కష్టం. తర్వాత ఫాంట్, ఫాంట్ కూడా సేమ్ అదే రాస్తాం, రైటా? తర్వాత ఫాండ్, మూడింటి కూడా అవుట్లైన్ సేమ్ ఉంటుంది. ఎఫ్ హార్డ్ విత్ ఎన్ హోక్, రైట్? ఫైండ్, ఫాంట్ అండ్ ఫాండ్. ఫైండ్ అంటే తెలుసుకోవడము, ఫాంట్ అంటే ఫాంట్ లెటర్ సైజ్ లెటర్, దెన్ ఫాంట్ మీన్స్ ఇష్టపడ, ఫాంట్ ఆఫ్ ఫాంట్ మీన్స్ ఐ లైక్స్ అని చెప్పేసి ఇష్టపడడం, రైట్? సో మూడింటిలో కూడాను అవుట్లైన్ సేమ్ ఉంది, సేమ్ పొజిషన్, కానీ కన్ఫ్యూజ్ అయ్యి దీని బదులు కానీ దాని బదులు రాసే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి సపోజ్ ఫైండ్ ఉంది, ఇక్కడ ఫైండ్ వచ్చింది మీకు ప్యాసేజ్లో, కన్ఫ్యూజ్ అయ్యి ఫాండ్ కానీ ఫాంట్ రాసే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి దయచేసి కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి, రైట్? తర్వాత రెండవది ఓపెన్, ఓపెన్, దెన్ పెన్, పెన్ కూడా ఇదే రాస్తాం మనం, ఓ చాలా ఉంటుంది అంతే. తర్వాత బీన్, రైట్? ఇక్కడ పి రాస్తాం, ఇక్కడ బి రాస్తాం, అంత తేడా లేదు. సో మూడిట్లో చూడండి అవుట్లైన్ మాత్రం సేమ్ ఉంది. మూడిట్లో కూడా ఓపెన్లో కూడా పిఎన్ హుక్ ఆంధ్రయం రాస్తున్నాం, పెన్లో పిఎన్ హుక్ ఆంధ్రయం రాస్తున్నాం, బీన్లో కూడా బిఎన్ హుక్ ఆంధ్రయం, బీన్ అనేది ఫ్రేజ్ కాబట్టి ఆంధ్రయం రాస్తున్నాము. కాబట్టి ఆల్మోస్ట్ స్ట్రోక్స్ సేమ్ ఉంది, కానీ ఇక్కడ వర్డ్స్ మొత్తం డిఫరెంట్ వర్డ్స్, మీనింగ్ కూడా డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉంచండి. తర్వాత మూడవది లోడ్, లోడ్ అండ్ లేడ్, లోడ్ అండ్ లీడ్, లీడ్ కాకుండా లెడ్, లెడ్. లోడ్లో కూడా ఎల్ అండ్ డి అందులో రాస్తాము, లెడ్లో కూడా ఎల్ డి అందులో రాస్తాము, డి, రైట్? ఎల్ అండ్ డి రెండింటిలో కూడా ఈ రెండు అవుట్లైన్స్ కూడా సేమ్ ఎల్డితో రాస్తాము, ఆంధ్రనే రాస్తున్నాము, ఎల్డి రాస్తున్నాం. కాబట్టి ఇటువంటి కూడా కొంచెం జాగ్రత్తగా ఉండి, కొంచెం జాగ్రత్తగా, కొంచెం కాన్సెప్ట్ సరిపోతుంది అంతే. ఇంకా కొంచెం సెంటెన్స్ చదువుకోవాలి. ఎక్కడైతే డౌట్ వస్తుందో, డౌట్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా ఆ సెంటెన్స్ చదువుకోవడం, ఆ కాంటెస్ట్లో ఏ వస్తుంది పదం అని చూసుకొని రాసేయండి. అది కొంచెం గమనించాలి. సో దట్ యూ కెన్ అవాయిడ్ ద మిస్టేక్స్. తర్వాత టాక్, టాక్లో టీకే అబౌల్ వస్తాము. అదేవిధంగా అటాక్లో కూడా టాక్, ఓకే, టాక్, దెన్ ట్యాగ్. ఫర్ ఎగ్జాంపుల్ ట్యాగ్లో కూడా టీ అండ్ గే, పైకే రాస్తాం. ఇట్లు కూడా ఇక్కడ టీకే రాస్తాం, ఇక్కడ టీగే రాస్తాము. రెండిట్లో కూడాను అవుట్లైన్ మాత్రం అబోధనే రాస్తున్నాం. కాబట్టి కొంచెం జాగ్రత్త ఉంచండి. ముఖ్యంగా మై డియర్ లోయర్ ఫ్రెండ్స్, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్. దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి, ప్లస్ కొంచెము జాగ్రత్త వహించండి. తర్వాత ఐదవది, ఫిఫ్త్ వన్, ఫైన్, రైట్? తర్వాత
ఫ్యాన్, ఫైన్ ఫ్యాన్, రైట్. ఫైన్లో కూడా ఎఫ్ ఎన్ హుక్ పైకి రాస్తాం, ఫ్యాన్లో కూడా ఎఫ్ ఎన్ హుక్ పైకి రాస్తాం. ఇక్కడ ఫైన్లో 5 స్థానం పెడతాం, ఫ్యాన్లో ఆ ఓవర్ పెడతాం. ఇక్కడ 5 స్థానం పెడతాం పై దాంట్లో, కింద ఫ్యాన్లో మాత్రం ఎఫ్ ఆ ఓవర్ పెడతాం, రైట్. అది సంగతి. సో రెండింటిలో కూడా చూడండి, అవుట్లైన్ సేమ్ ఉంది, పైకే రాస్తున్నాము, కానీ 2 డిఫరెంట్ మీనింగ్స్. ఫైన్ అంటే ఓకే అని చెప్పడం, ఫ్యాన్ అంటే మనం సీలింగ్ ఫ్యాన్ పైన. తర్వాత సీలింగ్, రెండు వర్డ్స్ని కూడా, ఈ రెండింటిని కూడా మనం ఈజీగా పలికేటప్పుడు సీలింగ్, సీలింగ్ ప్రొనౌన్స్ మాత్రం సేమ్ ప్రొనౌన్స్ చేస్తున్నాం ఇక్కడ, కానీ రాసేటప్పుడు మాత్రం అవుట్లైన్ని ఇక్కడ సీలింగ్ అంటేనేమో పై కప్పుని సీలింగ్ అంటాము, ఇక్కడ సీలింగ్ అంటే వస్తుంది ప్యాక్ చేయడం దాన్ని సీలింగ్ అంటాం ఇక్కడ, రైట్. సో అవుట్లైన్ మాత్రం రెండింటిలో కూడా ఎస్ఎల్ అండ్ ఇంగ్, ఇందులో కూడా ఎస్ఎల్ అండ్ ఇంగ్, సీలింగ్, రైట్. సో డిఫరెంట్ మీనింగ్స్, కానీ ప్రొనౌన్సియేషన్ మాత్రం వర్డ్ని ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా అదే విధంగా ప్రొనౌన్స్ చేస్తున్నాం. సీలింగ్, సీలింగ్ తేడా లేదు, కానీ వర్డ్ స్పెల్లింగ్ మాత్రం వేరేగా ఉంది, వర్డ్స్ మీనింగ్ కూడా డిఫరెంట్గా ఉంది, కానీ షార్ట్ హ్యాండ్ అవుట్లైన్ మాత్రం సేమ్ ఉంటుంది. మనం ముఖ్యంగా ట్రాన్స్క్రిప్షన్ ఉద్దేశంలో చెప్తున్నాం. ట్రాన్స్క్రిప్షన్లో ఇటువంటి సేమ్ అవుట్లైన్స్ వచ్చినప్పుడు ఎక్కువ మంది చాలా వరకు కన్ఫ్యూజ్ అయ్యి మిస్టేక్స్ ఎక్కువ కమిట్ అవుతుంటారు, మార్కులు పోగొట్టుకుంటుంటారు. దయచేసి గమనించండి ఫ్రెండ్స్. దెన్ సెల్లింగ్ అండ్ సేలింగ్. సెల్లింగ్ అంటే అమ్మడము, సేలింగ్ అంటే నీళ్ళలో పడవలో ప్రయాణించడాన్ని సేలింగ్ అంటాం. సో సెల్లింగ్, సెల్ ఇన్, సెల్లింగ్. సేలింగ్లో కూడా ఇక్కడ ప్రొనౌన్సియేషన్ మాత్రం సేమ్ ఉంటుంది, సేమ్ ఉంది, కానీ అవుట్లైన్ కూడా మనం మంచి సేమ్ రాస్తున్నాం. సేలింగ్, సేలింగ్, సెల్లింగ్, సేలింగ్, రెండు టేబుల్స్, రెండింటిలో కూడా అవుట్లైన్ మనం ఆంధ్రలో రాస్తున్నాం, రైట్. కొంచెం జాగ్రత్త వహించండి. దెన్ రియల్, రియల్, రైట్. అదేవిధంగా రూల్, అవుట్లైన్ మాత్రం సేమ్ రాస్తున్నాం రెండింటి కూడా. అప్పుడు అండ్ డౌన్ ఉండాలని రాస్తున్నాం, బిలో ద లైన్ రాస్తున్నాము. ఇక్కడ సేమ్ అవుట్లైన్ ఉంటుంది, సేమ్ పొజిషన్ ఉంది, అవుట్లైన్ పొజిషన్ సేమ్ ఉంది, సేమ్ స్ట్రోక్స్ ఉన్నాయి, కానీ వర్డ్స్ మాత్రం డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ రియల్, రియల్, REAL, రియల్. రియల్ అంటే నిజమైందండి. రూల్ అంటే సమ్ సార్ట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ని మనం రూల్ అంటాం, ఒక ప్రిన్సిపల్ని రూల్ అంటాం, రైట్. తర్వాత పాత్ అండ్ బోత్. పాత్లో కూడా పి అండ్ ఇత్ రాస్తాం, బోత్లో కూడా బి అండ్ ఇత్. ఇక్కడ పైకి రాస్తాము, ఇక్కడ ఆంధ్రాన్ని రాస్తాము. పొరపాటు స్పీడ్లో రాసేటప్పుడు పైకి రాసిన కొంచెం ఆంధ్రాన్ని రాసిస్తాం అంటే పాత్కు బోత్ రాసే ఛాన్సెస్ ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఇక్కడ కూడా కేర్ఫుల్గా ఉండండి, రైట్. తర్వాత ఇంకోటి ఏజ్ అండ్ ఎడ్జ్. ఏజ్లో స్ట్రోక్ జే ఆంధ్రాన్ని రాస్తున్నాం, ఏజ్లో కూడా జేని ఆంధ్రాన్ని రాస్తున్నాం. స్ట్రోక్ జే రెండింటిలో కూడా మనం ఈ రెండు పదాల అవుట్లైన్స్లో కూడా షార్ట్ హ్యాండ్ అవుట్లైన్ మాత్రము, ఈ రెండు పదాలకి షార్ట్ హ్యాండ్ అవుట్లైన్ మాత్రం ఆంధ్రాన్ని రాస్తున్నాం. స్ట్రోక్ జేని ఆంధ్రాన్ని రాస్తున్నాము, సేమ్ ఓవల్ ఎడ్జ్. తర్వాత ఇక్కడ 2 డిఫరెంట్ వర్డ్స్ కాబట్టి ఏజ్ అంటే ఇక్కడ వయసు, ఎడ్జ్ అంటే అంచు, రైట్. సో కాబట్టి ప్లీజ్ ఫ్రెండ్స్, ఇంకోటి కన్ఫ్యూజింగ్ స్ట్రోక్ వర్డ్స్ని కొంచెం దీని మీద దృష్టి పెట్టండి, జాగ్రత్త వహించండి. ముఖ్యంగా ట్రాన్స్క్రిప్షన్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించి కన్ఫ్యూజ్ కాకుండా మార్క్స్ పోగొట్టుకోకండి అనవసరంగా. చాలామంది ఎక్కువ స్పీడ్ రాయడానికి రాసేస్తారు, ట్రాన్స్క్రిప్షన్ చేసేటప్పుడు మాత్రం చాలా భయపడుతూ ఉంటారు. ఎందుకు భయపడతారు అంటే మెయిన్ థింగ్ ఇస్ ట్రాన్స్క్రిప్షన్కి వచ్చేటప్పటికి
భయం అక్కడ. సార్ ఏం రాయాలి, ఎట్లా రాయాలి అని చెప్పేసి, రైట్. కొంతమంది నోట్స్, షార్ట్ నోట్స్ చేసి డిక్టేషన్ తీసుకున్న తర్వాత మంచిగా చదివేస్తారు, చదువుకుంటారు. చదివిన తర్వాత ట్రాన్స్క్రిప్షన్ చేసేటప్పటికి మాత్రం అక్కడ తప్పు, మిస్టేక్స్ రాయడము, దాని బదులు ఇది బదులు అది రాయడము, కన్ఫ్యూజ్ కావడం అట్లా జరుగుతుంటాయి. కాబట్టి అవాయిడ్ చేయడానికి ఈ వీడియోని ముఖ్యంగా చేసాము. ముఖ్యంగా లోయర్ స్టూడెంట్స్ దృష్టిలో పెట్టుకొని తయారు చేశాము. కాబట్టి దయచేసి ఈ ముఖ్యమైన వర్డ్స్ ఓన్గా తయారు చేశాను, లిస్ట్ని ఓన్గా తయారు చేసి మీకోసం ప్రజెంట్ చేస్తున్నాను. సో దయచేసి కొంచెం దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇటువంటి మిస్టేక్స్ రిపీట్ చేయకుండా, మార్క్స్ పోగొట్టుకోకుండా మంచి మార్క్స్ని పొందండి. మంచి మార్క్స్ తోటి ఉత్తీర్ణులు కాండి. Right? So keep watching my videos. Please see my video till the end and like, share and subscribe.